कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै వస్తున్నా कलवेणुरमावशगोपवधूषणकोटिवृतात्स्मरकोटिसमा కాఫీ वसुदेवसुतान्नपरं कलये థ్యాంక్ యూ. अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचल Good morning. హాయ్ పండు Good morning. శ్రీకృష్ణ. Hi. Good morning. I love you. I love you. ఇట్స్ బీన్ 12 years టుగెదర్నెస్ కానీ ఇంకా నిన్న మొన్నలాగా అనిపిస్తుంది కదా. అవును. అప్పుడే ఇద్దరు పిల్లలు, మీరు ఒక ఏజిఎం అయిపోవటం అంతా కూడా చాలా కలగా ఉంది కదా. నాకు ఇంకా ఆ మూమెంట్ గుర్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఫస్ట్ ఇన్స్టింక్ట్ అయితే అదే అదృష్టం అంటే దండం చేసుకోవాలని ఉండేది. అది కళ నిజమైంది. అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది కళలు నిజం అవుతాయి అనిపించింది. ఈ మాట నేను ఇది ఫస్ట్ ఇది చెప్పడం నీకు. ఇంకా మన పిల్లలు పిల్లల గురించి కూడా అదే అనుకున్నా. ఎంత పెద్దోడైపోయాడు అక్కడ. పిల్లల గురించి గిటార్ ప్లే చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఇంచక్క బాగా మాట్లాడతాడు కదా. అవును. ఇంకా గిట్టు కూడా త్వరగానే ఇవన్నీ నేర్చేసుకుంటాడు అనుకుంటా కదా. వాడు యాక్టివే, మరే వాడి కనుక్కోవాలంటే వాడిలో టాలెంట్ కనుక్కోవాలి మనం. వాడు కూడా బాగా శ్రవణ్ లాగానే అయిపోతాడు కదా. ఇంకా మన గ్రేటెస్ట్ మూమెంట్స్ అంటే తిరిగి మనం ఇంటికి వచ్చినప్పుడు, అత్తమ్మ గారు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు, ఇక్కడ డాడీ వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడే కదా. అది సర్ప్రైజెస్ మాత్రం మర్చిపోలేను. దుబాయ్ కానీ, క్రూయిజ్ కానీ, ఇంకా మన కేరళ ట్రిప్ కానీ అన్నీ కూడా అన్ని మెమరబుల్ మూమెంట్స్. ఎప్పుడైనా అనుకున్నావా ఇలాగ అవుతుందని? లేదు, అసలు అనుకున్నా. కాలేజీలో లవ్ చేసుకున్నప్పుడు ఇంత షూట్ తీసుకుంటామని, తన పెళ్ళి అవుతుందని అనుకున్నావా? అంటే అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా చేసుకుంటానని అనుకుంటాను. చేసుకోవడం కోసం లవ్ చేసుకుంటాను. జిష్ణు పుట్టాక మనకి చాలా పెద్ద గిఫ్ట్ యాక్చువల్గా. ఇంకా అసలు జిష్ణు ఫస్ట్ బార్న్ సన్లో ఇట్స్ వెరీ 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 ప్రీషియస్ గిఫ్ట్. మరి కిట్టు
కిట్టో కూడా హీఈస్ ఆల్సో వెరీ స్పెషల్. ఒక అమ్మాయి పుడుతుంది అని అనుకున్నాము సెకండ్, బట్ ఇట్స్ ఓకే. హీఈస్ మోర్ క్యూటర్ దెన్ ఎ గర్ల్. ఇద్దరు క్యూట్ పిల్లల మనకి. చాలా క్యూట్. హాయ్, నా పేరు శ్రవణ్. ఐఎమ్ ద ఫస్ట్ గ్రాండ్ సన్. నాకు మా తాత అంటే చాలా ఇష్టం. ఇంకా మా తాతకి కూడా నేను చాలా ఇష్టం. మీకు తెలుసా, మా తాతకి ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెయిట్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు తాతతో టైం స్పెండ్ చేయొచ్చు, మా అక్కడికోవచ్చు, ఇంకా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ అండ్ ఐ లవ్ మై గ్రాండ్ ఫాదర్. మా తాతయ్య పేరు సుబ్రహ్మణ్యం. మా తాతయ్య మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇంకా మమ్మల్ని సర్ప్రైజెస్, మాకు చాలా సర్ప్రైజెస్ కూడా ఇస్తారు. మేము అడగకన్నా చాలా కొంటారు. మమ్మల్ని బయటికి తీసుకెళ్తారు, ఏం కావాలంటే అవి కొనిపిస్తారు. ఇంకా మా తాతయ్యతో ఉన్న గ్రేట్ మెమరీస్ ఏంటంటే, మేము అందరూ కలిసి పొంగల్కి 2024లో దుబాయ్ కూడా వెళ్ళాము. అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. తాతయ్యతో అయితే తాతయ్య అంటే నాకు చాలా ఇష్టము. నాకు ఇలాంటి తాతయ్య ఉండడానికి నాకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అవ్యన్. నేను ఈరోజు మా మమ్మీ డాడీ గురించి చెప్పబోతున్నాను. మా మమ్మీ ఇంకా డాడీ నాకు చాలా ఇష్టం. మా మమ్మీ డాడీ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇంకా మా మమ్మీ డాడీ నేను ఏం అడిగితే అనుకుంటారు. నేను ఇంకా మా మమ్మీ డాడీకి చాలా గ్రేట్ మెమరీస్ ఉన్నాయి. లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను మమ్మీ డాడీ ఇంకా అన్నయ్య కూడా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ. మా మావయ్య గారు కంచెల సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి మావయ్య గారు కన్నా గాడ్ ఫాదర్ అనే పేరు బాగా సూట్ అవుతుంది. హీఈస్ ఏ బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన తెలియని విషయం అంటూ లేదు. అన్ని విషయాల్లో మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మా లైఫ్లో ప్రతి మూమెంట్ని ఆయన ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మాకు ఎన్నో అద్భుతమైన మెమరీస్ క్రియేట్ చేశారు. మాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన బాధ ఏదైనా సరే ఆయన ఒక్కలే ఉంచుకొని సంతోషాన్ని మాత్రం అందరితో షేర్ చేసుకుని మాకు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు. ఆయన నుంచి నేర్చుకొని చాలా చాలా ఉంది. ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ ఏ ఫాదర్ ఇన్ లా లైక్ హిమ్. థ్యాంక్ యూ. నా లైఫ్లో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే అది నాకు మా డాడీయే. ఆయన చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. చాలా చాలా ఎవ్రీ మూమెంట్ స్పెషల్ అనే చెప్పచ్చు. ఇప్పటి వరకు నాకు ఏది పలానా మూమెంట్ బోరింగ్ అనేది ఎప్పుడూ లేదు తెలుసా. డాడీతో చాలా స్పెషల్గా ఉంటుంది ఎప్పుడు డాడీతో. ఇప్పుడు ఒకటి మేమేమైనా స్పెషల్గా చేసామంటే నెక్స్ట్ టైం ఇంతకన్నా స్పెషల్గా మాకు ఇంకా బాగా అన్నీ చేసి మమ్మల్ని హ్యాపీగా ఉంచాలి. ఎప్పుడు ఒకటే ఆయన ఏమైతే మమ్మల్ని హ్యాపీగా చూడాలి. నన్ను చెల్లిది హ్యాపీ హ్యాపీ హ్యాపీ. హీ వాంట్స్
అస్ టు బి హ్యాపీ ఎవ్రీ టైం. అలాగే చూస్తున్నారు కూడా డాడీ ఎప్పుడు. కాకపోతే ఇంత హ్యాపీ లైఫ్లో ఒక్క సాడ్ థింగ్ ఏంటంటే అది మేము మా మమ్మీని మిస్ అవుతామే. కానీ ఆ మిస్ అయింది కూడా మాకు తెలియకుండా డాడీ మాకు ఇంకా బాగా మమ్మీని గుర్తు చేసుకోలేనంతలా ఎప్పుడు కూడా స్పెషల్గానే ఉంటుంది డాడీతోని. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్స్ అని చెప్పచ్చు. మాకు మాత్రమే కాదు, మా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈజ్ ద గ్రేట్ వన్. డాడీ గురించి చెప్పాలంటే టైం సరిపోదు, మాటలు సరిపోవు. చెల్లి చిన్నప్పటి నుంచి కూడా ఒకటే క్లాసు, ఒకటే బెంచ్, అన్నీ సేమ్. ఎప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటాం. నేమ్స్ కూడా మావి సిమిలర్గా ఉంటాయి, భవ్య, దివ్య. సో మేము అందరికీ కూడా గుర్తుండిపోతాం. మా స్కూల్ టీచర్స్కి, మేమున్న ఏరియాలో మా చుట్టుపక్కల నైబర్స్కి అందరికీ మేము గుర్తుండిపోయాం భవ్య, దివ్య అంటే. కానీ దివ్య ఎక్కువ గుర్తుంటుంది. చాలా నాటీ గర్ల్, చాలా బాగా అల్లరి చేస్తుంది, కానీ ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయదు, అందరినీ కూడా బాగా నవ్విస్తుంది. అది కూడా డాడీ లాగానే బెస్ట్ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికే చూస్తుంది, బెస్ట్ థింగ్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా నాకు కూడా బెస్ట్ అవన్నీ షేర్ చేస్తుంది, అది క్రియేట్ చేసుకుని నాకు కూడా క్రియేట్ చేస్తుంది, నాకు కూడా బెస్ట్ మెమరీస్. దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ లైక్ ఇన్ హర్. మా అయ్యగారితో నీ ఫస్ట్ మూమెంట్ ఎప్పుడు? ఫస్ట్ మూమెంట్ అని కాదు, యాక్చువల్గా అయితే ఇన్ని రోజులు మమ్మీ డాడీ 4 years బ్యాక్ వరకు. ఇప్పుడు ఇంకా ఓన్లీ డాడీ, కానీ డాడీయే మమ్మీ, అన్ని డాడీయే. మోర్ దెన్ ఇద్దరు పాత్ర పోషించేస్తున్నారనమాట మా డాడీ. అందరికన్నా వెరీ వాల్యుబుల్, ఐ మీన్ ఎలా చెప్పాలి, అంత ఆనందం ఇప్పుడే ఇస్తున్నారు. ఆనందం అని కాదు, యాక్చువల్గా ప్రతి ఆనందం అవసరం కన్నా ఎక్కువ చూసుకుంటారు. ప్రతి అవసరం చూస్తారు, ప్రతి కష్టం తీరుస్తారు, ప్రతి చోట నేను ఉన్నానని చెప్తారు, బ్యాక్ బోన్ గా నిలబడతారు. బ్యాక్ బోన్ గా నిలబడతారు. మెయిన్ అసలు మన ఇద్దరి చిన్నపిల్లల మనస్తత్వాలే. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ప్రతిసారి వచ్చి నేను ఉన్నానని చెప్పి మధ్యలో వచ్చి సాల్వ్ చేసేయడానికి ట్రై చేసేస్తారు. ఇంకా నీకెలాగా డాడీ సపోర్ట్? నాకు అంతే, ఎప్పుడు బ్యాక్ బోన్ గా ఉంటారు. అల్లుడు కాకన్నా ఒక ఫాదర్ లాగా, ఒక సన్లా ట్రీట్ చేస్తారు. ఎక్కువ ఏదున్నా చెప్తారు, మంచినా చెడైనా కూడా చెప్తారు. మాకు ఎంత కోపమో అంత ప్రేమ చూపిస్తారు, అంత కోపం ఉన్నా చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని, మనవల్ని. తనకన్నా ఎదటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు బాగా. అందరూ బాగుండాలని అనుకుంటారు, అందరు కష్టం తీర్చేయాలని అనుకుంటారు. అందరికన్నా ఒక అడుగు ముందు ఎక్కువగా ఆలోచించేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడానికి ట్రై చేస్తారు బాగా. జస్ట్ తనతో పరిచయం ఉంటే చాలు ఆ మనిషి హ్యాపీగా ఉంటారు, అంతే. నిజంగా చెప్పాలంటే అంతేనా. తన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా, ఐ మీన్ బ్లడ్ రిలేషన్ వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఎప్పుడు కూడా. అవునా? ఎప్పుడు అంతే. అక్క గురించి చెప్పాలంటే అక్క కూడా అంతే. మమ్మీ తర్వాత ఇంకా అక్కే మమ్మీ అంతా, అక్క మమ్మీ అంతా కూడా అక్కే. ఏదున్నా సరే అక్కతో షేర్ చేసుకుంటాను. ఇలాగ ఇంట్లో ఏదో ఒకటి జరగగానే వెంటనే అక్కకు ఫోన్ చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తిడుతూ ఉంటుంది నన్ను, ఇలా ఉండాలి అలా ఉండాలని, మంచి చెడు అన్నీ చెప్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా మంచి వెల్ విషర్ నాకు. ఇంకా ఉన్నదంటూ మమ్మీ, సారీ అక్క, డాడీ, అంతే. 89లో మ్యారేజ్ అయింది. 90లో పెద్దమ్మాయి పుట్టినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను, ఫస్ట్ సంతానం అని. అందులో ఫస్ట్ అమ్మాయి పుట్టింది, చాలా సంతోషపడ్డాను. తర్వాత 91లో చిన్నమ్మాయి పుట్టింది. వాళ్ళు చిన్నప్పుడు అల్లరి చూసి నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇద్దరు కూడా చాలా కామ్ గోయింగ్. చిన్నమ్మాయి చాలా అల్లరి చేసేది. 5 minutes నువ్వు స్టాండర్డ్గా ఉంటే నీకు చాక్లెట్ కొనిస్తాను అనేవాడిని. పెద్ద అమ్మాయి గెంతితే నీకు చాక్లెట్ కొనిస్తాను అనేవాడిని. ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. తర్వాత మ్యారేజెస్, అల్లుళ్ళు అంతా కూడా నాకు చాలా అనుకూలంగా జరిగింది, బై గాడ్ గ్రేస్.
మనవల గురించి చెప్పాలంటే పెద్ద మనవడు చాలా చాలా కంఫర్ట్గా ఉంటాడు. ఏ పని చెప్పినా వింటాడు, చేస్తాడు. వాడిని చూస్తే నాకు చాలా చాలా ముద్దు వస్తుంది. తర్వాత కరోనాలో మా మిస్సెస్ ఇది అవ్వడంతో చిన్నోడు నా దగ్గర ఉండడంతో అవ్యను వాడి వల్ల అసలు నేను రికవర్ అయ్యాను. ఇలా ఉన్నానంటే ఆ అవ్యన్ కారణం. ఇంక జిష్ణు జమ్ము ఆడు బాగా ఇంటెలిజెంట్, క్రికెట్ అంటే ఇష్టం, ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, చాలా బాగా చేస్తాడు. ఇంకా మా పెద్దమ్మాయి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అలాంటి నేను 10 మందితో చెప్పేవాడిని ఏమని, ఇలాంటి పిల్లలు 100 మంది ఉన్నా పెంచవచ్చు, అంత కంఫర్టబుల్ అని అందరికీ నేను గొప్పగా చెప్పుకునేవాడిని. చిన్నమ్మ అంటారా, ఇంకా నా పోలికే ప్రింట్ దిగిపోయింది. నా స్పీడు, నా విజను అన్నీ కూడా మా చిన్నమ్మాయికి వచ్చినాయి. అలాగే అల్లుడు గారు ఇప్పుడు నన్ను ఒక మామగారి కింద కాకుండా తండ్రిగా భావించి అన్నీ చాలా ఉంటారు. పెద్దల్లుడు గారు అంతా కొంచెం డీసెంట్, చిన్నల్లుడు గారు నాతో ఉంటారు. అంతా కూడా ఆయన నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇంకేదైనా ఆయనతో డిస్కస్ చేసి నేను కంటిన్యూ చేస్తాను, డెసిషన్ తీసుకుంటాను. నేను డెసిషన్ తీసుకున్న ఆయనతో డిస్కస్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను. ఈ ప్లానింగ్ అన్నీ కూడా మా చిన్నమ్మాయి, చిన్నోళ్ళు, వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ పెద్దమ్మాయి, పెద్దల్లుడు గారు. ఇంక మనోళ్ళ గురించి అంటారా, ఇంకా ఎప్పుడు తాత 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 నలుగురు కూడా నా చుట్టూ చేరి చాలా నన్ను ఎమోషన్ చేస్తారు. ఇంకా వాళ్ళ గురించి చెప్పడానికి నా దగ్గర వర్డ్స్ లేవు, అంత గొప్పగా ఉంటారు ఆ నలుగురు మనలు.